వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా దేశం నా బాధ్యత. మోదీ చెప్పిన మంత్రాలని హ్యాస్టీస్ క్యాబినెట్ నిన్న అమలు చేసే పనిలో పడిందా? సో ఏపీలో సినిమా పోస్టర్ల నిషేధం ఎప్పటి వరకు కొనసాగబోతుంది? మళ్ళీ జగనే శరణ్యం అనుకునే పరిస్థితి సినీ ఇండస్ట్రీకి రాబోతుందా? ఆక్వా రైతుల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరేంటి? సో ఇదే విషయాలపైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సో ముందుగా సినీ ఇండస్ట్రీతో స్టార్ట్ చేద్దాం. సినీ ఇండస్ట్రీ పెద్దలే డిప్యూటీ సీఎంగా ఉన్నారు, కానీ సినిమా పోస్టర్లు అంటించడాన్ని నిషేధించింది ప్రభుత్వం. అందుకనే ధర్మం గురించి మాట్లాడటం చాలా సులువు. ధర్మ పరిపాలన అన్నది చేస్తున్నప్పుడు దాన్ని విమర్శించడం చాలా సులువు, కానీ ధర్మం పాటించవలసి వచ్చినప్పుడు ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు అలాగే డిప్యూటీ సీఎంగా ఉండి ఒక ముఖ్యమంత్రిని వీళ్ళు కలవం అవసరం లేదు వెళ్ళిపో అని గసిరినప్పుడు కూడా ఒక అచేతన స్థితి చూసాం. అక్కడ ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం మాట్లాడినా జరుగుబాటు అంత సుఖం లేనితనాన్ని పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేశాడు. అవును. ఇక్కడ ఏమైందంటే పిల్లిమెల్ల గంట కట్టినట్టు ఆయనకే ఆ బాధ్యత వచ్చినప్పుడు వీళ్ళ యాటిట్యూడ్స్ అన్నవి ఎలా ఉన్నాయి అన్నది బ్రహ్మాండంగా తెలిసి వచ్చింది అతనికి అని ఆ కోణంలో చూడాలి. ఎందుకంటే ఇదే అలా అన్నయ్య గారి విషయంలో దండం పెట్టాడు, అహంకారాలు పోయాడు అని అన్ని రకాల మాటలు మాట్లాడి 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 తన పక్క మలుచుకోగలిగాడు. కానీ కరెక్ట్గా ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు ఎవ్వడూ అక్కడికి రాలేదు. ఆఖరికి వాళ్ళ అన్నయ్య కూడా క్లియర్గా చెప్పాడు, నాకు జగన్మోహన్ రెడ్డి గారితో మీరన్నట్టు ఏం జరగలేదు, అది ఎలక్షన్కి లీడ్ అయింది, అది వేరే సంగతి. రెస్పెక్ట్ఫుల్ గా రిసీవ్ చేసుకున్న సందర్భం అంతా జరిగిపోయింది. అంటే సినిమా ప్రాస్పెక్టివ్లో తెల్లైనా చెల్లైనా అన్నైనా తమ్ముడైనా ఒకటే పందాలది ఉంటుంది. ఇది గ్రహించని మర్మం తెలియనివాడు అంటే పవన్ కళ్యాణ్ అట్నుంచి కీ ఇస్తే ఆ కీకి తగ్గట్టు కోతాటాడేది ప్రజలు గ్రహించగలిగారు. ఇప్పుడు చేతనైతే పోస్టర్లు అంటించమని, ఇప్పుడు సినిమా వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడమను. సినిమా థియేటర్లు సింగిల్ థియేటర్ల విషయంలో యాటిట్యూడ్ ఆఫ్ దిల్ రాజు తమ్ముడు, ఇంకొక ప్రొడ్యూసర్ మాట్లాడుతుంది, నేను విన్నాను, వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు, టైం వేస్ట్ బ్యాచ్. యాటిట్యూడ్ ప్రదర్శిస్తూ ఏంద్రా మీ బాత్రూమ్లు ఎలా ఉన్నాయి, ఏమరా భయ్ మీ చిన్నప్పటి నుంచి అవే థియేటర్లు అవే బాత్రూమ్లు, మా జీవితాలు అందులోనే బిగబెట్టుకొని చచ్చి వచ్చున్నాం, పాప్కార్న్ రేట్లు ఇట్లన్నిటి మీద చాలాసార్లు మాట్లాడాం మనం. అవన్నీ పక్క తీస్తే నీతో పాటు ఉన్న వాళ్ళ ప్రాఫిట్లు మీరు గ్రహిస్తారు, కానీ వాడు ప్రాఫిట్లో కొంత భాగం అడిగితే బాధ వచ్చేస్తుందా? మళ్ళీ మీకు సెంటిమెంట్ థియేటర్లు ఉంటాయి, వాటికి డబ్బులు ఇచ్చేట వేసేసుకుంటారట. ఎంత ఈజీగా కనబడుతున్నారు ఎగ్జిబిటర్లు అంటే. పాపం ఏం కరెంట్ ఏమన్నా చెట్టుకు కాస్తుంది కరెంట్ రేట్లు ఎలా ఉన్నాయి? డే టు డే యాక్టివిటీస్ మనకి ఈ స్వీపర్లు లేదంటే థియేటర్ మెయింటెనెన్స్ చేసి వాళ్ళు ఏ రేట్లకు దొరుకుతున్నారు. ఇప్పుడు మినిమం వేజెస్ ఎంతకు ఉన్నాయి? 19,500 రూపాయలు మినిమం వేజెస్ పైనే నడుస్తున్నాయి. ఆడ దగ్గర ఈయన తీసుకొచ్చి 2,000కి 3,000కి పెట్టుకోగలడాడు? అయితే అవర్లీ డ్యూటీ ఇచ్చి టికెట్లు కట్ చేసి వెళ్ళిపో, టికెట్లు అమ్మేసి వెళ్ళిపో అని అది ఏమైనా పని ఉంటుందా? వాడు 3 షోలు ఉంటాయి, మినిమం 4 షోలు ఉంటాయి. మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో అండ్ సెకండ్ షో. అంటే గంట పని చేసుకుని వెళ్ళమని ఎవడైనా చెప్పగలడా? చెప్తాడు ఎవరికైనా? వాడు కూడా ఆ వ్యవస్థను నమ్ముకునే కదా ఎన్నాళ్ళు బట్టి ఉన్నాడు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను. అంటే సమస్య తన వరకు వచ్చేటప్పుడు రియాక్షన్ వేరుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదే సిచ్యువేషన్ తెలంగాణలో పుష్ప రిలీజ్ అప్పుడు జరిగిన దానిపైన ఏపీ డిప్యూటీ సీఎం రియాక్ట్ అయ్యి, మీకు అక్కడ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంటే ఇక్కడికి వచ్చేసేయండి మేము చూసుకుంటాము, చూసుకునేది. కానీ ఇవాళ ఏకంగా ఒక పోస్టర్లు కూడా అంటించని పరిస్థితి. ఎవరు అంటిస్తారమ్మా థియేటర్ల వాళ్ళు? కామన్ ఈ మల్టీప్లెక్స్ కూడా ఎవడో అంటించండి, నీకు తెలుసా? పాపం చిన్న చితక థియేటర్ల వాళ్ళు వీళ్ళు సరదా పడి అంటించుకుంటారు పాపం. సో ఇప్పుడు అంటిస్తే వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిందేనా? 5,000 జరిమానా కట్టాల్సిందేనా? శాషన్ వచ్చేడేట అక్కడ కొంప తీస్తే. శాషన్ అప్పుడు పోస్టర్లు అంటించిన వాల్ పేపర్ వాల్స్ మీద ఏమైనా ఎలక్షన్స్ ఏమైనా రాసినా చాలా పెద్ద క్రైమ్ కింద పరిగణిస్తాం అని చెప్పి పెనాల్టీ క్లాసులు ఉండేవి. అలాగే వీళ్ళు ఏమైనా శాషన్ తీసుకొచ్చారట. సరే, హైదరాబాద్ వేదికగా పిఎం మోదీ కొన్ని సూక్తులు చెప్పేసి వెళ్ళిపోయారు, కానీ ఆ తర్వాత రేట్ల భజన బీభత్సం ఎట్లా ఉందో చూస్తున్నాం. ఈ సందర్భంలో నిన్న ఒక క్యాబినెట్ మీటింగ్, ఆ మీటింగ్లో మనం కూడా ఇంకా కాన్వాయ్లో కార్లు తగ్గించుకోవాలి, సెక్రటరీకి రావాలనుకునే వాళ్ళు సైకిల్ పైన వచ్చినా ఓకే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి, ఫ్రైడే నో కార్ డే అని. సో నా దేశం నా బాధ్యత. ఎందుకు ఒక ఎలక్ట్రిక్ బస్సు అక్కడ విజయవాడలో పెట్టండి, అసెంబ్లీ సమావేశాలు అంటే రండి, సచివాలయానికి ఒక ఎలక్ట్రికల్ బస్సు పెట్టండి, రమ్మనండి.
ముందు ఆచరించండి సార్. ఈ ప్రవచనాలు ఎందుకు మాకు? కాన్వాయ్లు తీసేయండి, కన్సాలిడేటెడ్గా బస్సు ఎక్కండి అందరూ. ఎలాగో చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్కి అందరికి జెడ్ ప్లస్ల కేటగిరీలో ఉన్నారు కదా వాళ్ళు. 4కి పరిమితం చేసుకున్నారు కదా ఇప్పుడు వాళ్ళు కాన్వాయ్. మాకు అదంతా అనవసరం. వీళ్ళందరూ ఒకేసారి ఒకే బస్సు ఎక్కి రమ్మను. ఆ జెడ్ ప్లస్ వాళ్ళు ఎలాగో సెక్యూరిటీ ఉంటారు, పోలీసు వాళ్ళు కూడా వద్దు. బస్సు పోయిందనుకో ట్రాఫిక్ జామ్లు ఉండవు, ఏముండవు, ఒకే బస్సు పోతుంది, బాధ వదిలిపోద్ది. ఇప్పుడు వాళ్ళ గురించి మనం బండ్లు ఆపుకుంటే ఎంతంత పెట్రోల్ వేస్ట్ అవుతుంది, ఎంతంత టైం వేస్ట్ అవుతుంది. ఇవి ఫస్ట్ మీరు ఇంప్లిమెంట్ చేయండి. కాన్వాయ్లు తీయండి ఫస్ట్. ఒక కారు ఇవ్వండి, పోలీస్ కానిస్టేబుల్ ఎలాగో ఉంటారు కదా, ఇద్దరు గన్లు పెట్టుకుని వాళ్ళని కూర్చోబెట్టరండి. వెనకాల మంది మార్పాలతో ప్రతి ఒక్కడు ఎవడ బిల్డప్లు వాళ్ళు ఇచ్చుకుని తిరుగుతున్నారు. ఇప్పటిదాకా బాగుంది, శవాస్ సూపర్, మీరు ఇవన్నీ భరించాం. ఇక మీద మీరు ఫస్ట్ ఆచరించండి. స్పెషల్ హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లు, ఎక్కడ ఇంచి దగ్గర మీరు ఏమో ఒక టికెట్ తీసుకుని రండి. విజయవాడ నుంచి ఫ్లైట్ ఉంది కదా, ఆ 50% సింగపూర్ వాడికి మేము కట్టుకొని మేము బాధపడి బదులు మీరు ఆ ఫ్లైట్లో కూర్చొని రండి వైజాగ్ హైదరాబాద్ దాకా. రావాలనే పిలుపునిస్తున్నారు, అందుకనే ఆదర్శంగా మేము కూడా నిలబడుతున్నాం అని చెప్పి కాన్వాయ్లో కార్లు కూడా తక్కువ చేశారు కదా. ఎందుకమ్మా కాన్వాయ్లో 10 దగ్గర 2 తగ్గించుకుని 4 తగ్గించుకుంటే మీరు సుఖపడుతున్నారు కదా, ఏసీ వేసుకుని బుల్లెట్ ప్రూఫ్ కార్లు. కాన్వాయ్ వద్దంటారు అయితే? అసలు కాన్వాయ్ ఎందుకు, దేనికి కాన్వాయ్ చెప్పమను. మళ్ళీ ఒక అంబులెన్సు, ఇన్నిన్ని చూస్తున్నాం కదా మనం, ఇన్నిన్ని చూస్తూ కూడా ఇంకా ఏంటి. సో ప్రజలే అవస్థలు అంటారా? అవస్థలు ప్రజలకే. ప్రజల తరఫున మీరు ఏం చేస్తారో చెప్పండి అంటే అది తప్ప అన్నీ చెప్తారు వాళ్ళు. చూడు, ఇప్పుడు ప్రజల కోసం నిజంగా నువ్వు త్యాగాలు చేసి నిలబడితే మేము కూడా అవి పాటిస్తాం. ముఖ్యమంత్రి గారే ఆ పని చేస్తున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన కూడా ఆయన తలుచుకుంటే ఆయన వీళ్ళు ఇస్తారు కదా ఎలివేషన్లు, అలాంటిది ఆయనే 10 మెట్లు దిగొచ్చి బాగున్నాడు. ఇప్పుడు మేము అలాగే ఉంటాం. ఇప్పుడు గాంధీ మహాత్ముడు స్వతంత్ర ఉద్యమంలో ఆయన బ్యారిస్టర్ చదువుకుని వచ్చాడు, ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి కొడుకు అతను. స్వతంత్ర ఉద్యమంలో నెహ్రూలాగా అలాగే కోట్లు వేసుకోలే కదా ఆయన. సామాన్య మానవుడు స్థితిగతులను ప్రభావితం చేసే వస్త్రధారణతో నేను స్వతంత్ర ఉద్యమం చేస్తానంటే అతనికి కన్వెన్షన్ ఎక్కువ, కన్విన్స్ అయ్యారు ప్రజలు. అక్కడ మోడీ తగ్గడు, మీరు తగ్గరు, మేము మాత్రం తగ్గిపోవాలంటే ఎందుకు తగ్గుతాం? మాకు జాతిపిత మహాత్మా గాంధీ ఆయన ఆచరించాడు కాబట్టి ఆయనకి ఇవాళకి కూడా మేము దండం పెట్టుకుంటాం. మీరు ఆచరించరు, మేము మాత్రం పాటించాలంటే ఎలాగవుతుంది? అందుకని టీడీపీకి సంబంధించిన ఒక భారీ సభ గురించి కూడా ఆలోచిస్తున్నారు. 7 లక్షల మందిని పెట్టారు. ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఎంత నిత్యావసర వస్తువుల ధరలు పాత బడ్జెట్కి కొత్త రేట్లకు ఒప్పుకోలేనట్టు ఉంది కాంట్రాక్టర్, అందుకని క్యాన్సిల్ చేస్తున్నారా? అవన్నీ కాదు, కానీ మహా ఆర్భాటంగా చేసే మహానాడు 7 లక్షల మంది పైచీలకు ఈసారి గ్యాదరింగ్ ప్లాన్ చేస్తున్నారు. 99% క్యాన్సిల్ అవుతుంది. అవును, మరి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించింది కదా మహానాడు గురించి. ఎవరికి వద్దరేంపమ్మా, నువ్వు గ్రాండ్గా నీ బర్త్డే చేసుకుంటావు, అది నీకు ఉపయోగమా, నాకు ఉపయోగమా, దేశ ప్రజలకు ఉపయోగమా? ఇదే నా బర్త్డే అని చెప్పి నేను ఒకవేళ స్వచ్ఛందంగా 1000 మందికి అన్నదానం చేస్తానని చెప్పిన దగ్గర అది మైలేజ్ వస్తుంది. ఇప్పుడు మినీ మహానాడు ప్రతి ఊర్లోనూ చేస్తున్నాం కదా, మినీ మహానాడికి సంబంధించింది ఎస్ ఈ ఊర్లో 1000 మందికి అన్న సంతర్పణ, ఈ కాన్సెప్ట్ ఇవ్వు. నీ పేరు చెప్పుకున్న 10 మంది అన్నం తింటారు కదా. అయితే మహానాడు సందర్భంగా అన్న క్యాంటీన్లు అన్నీ ఇవాళ ఫ్రీ, ఇలాంటివి పిలుపులి. సో అన్న క్యాంటీన్ ఫ్రీ అంటే నాకు ఒక గుర్తుకొచ్చింది. సో ఒక చోట ఒక జాతర జరుగుతున్న సందర్భంలో ఒక దేవాలయం, సో ఆ దేవాలయంలో ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టారు, అన్నదానానికి సంబంధించిన విరాళాలు సేకరిస్తామని. అక్కడ QR కోడ్లో ఒక భక్తుడు స్కాన్ చేస్తే అన్న క్యాంటీన్ అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి. నీకు లాస్ట్ టైం కూడా నీకు గ్యాప్ కొందో లేదు, ఇప్పుడు ఎవరో చనిపోయిన ఇంట్లో భోజనాలు, నెక్స్ట్ ఎవరో బర్త్డే భోజనాలు అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని చెప్పి నడిపించారు కొన్నాళ్ళు. అలాగే ఉంటుంది ఆ కాన్సెప్ట్. జాగ్రత్తగా గమనిస్తే ఈ అన్నా క్యాంటీన్లు వాళ్ళు చెప్పేదానికినో అక్కడ జరిగేదానికి చాలా తేడా ఉంటుంది. ఇదేం కొత్త కాదు, జగమెరిగిన సత్యమే అది. సో ఇక్కడ నేను మొన్న ఇక్కడ జమ్మలమడుగు దేవర జాతరకి వెళ్ళిన, అసలు విపరీతమైన గ్యాదరింగ్ ఉంది అక్కడ. అన్నా క్యాంటీన్ ఆ రోజు హాలిడే. నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటిది అని. ఎందుకంటే నిజంగా జనసమూహం ఉన్న దగ్గర ఎవడైనా లేని వాళ్ళే ఉంటారు కదా పాపం. ఒక 5 రూపాయలు భోజనం తినడానికే కదా అక్కడ అరువులు చేస్తారు. సాధారణంగా నేను ఆలోచించేది ఏంటంటే, కష్టపడలేనివాడు ఏదో కింద మీద పడి ఒక 5 రూపాయలు ఎక్కడి నుంచో తెచ్చుకొని వాడు తినడానికి ఒక వెసులుబాటురా ఈ అన్నా క్యాంటీన్ అనుకున్న దగ్గర ఆ రోజు సెలవు. సో అలాగే ప్రజలతో పాటు ఆక్వా రైతులు వర్ణాతీతం. అసలే
ఇంకా ఇప్పుడు ఇంకా కునుకునక్క మీద తాటిపండు పడినట్టు అసలు డెవలప్మెంట్ ఇప్పుడు డీజిల్ రేట్లు ఇంకా పెరిగాయి. అథారిటీకి తెలియకుండానే ఆక్వా ఫీడ్ రేట్లు పెరగడం అనేది దేనికి సింబాలిక్ గా చూడొచ్చు? అంటే అథారిటీకి ప్రభుత్వానికి మధ్య సంబంధం లేకుండా పెంచేశారా? ఆబ్వియస్లీ ఒక స్వతంత్ర ప్రతిపత్తితో ఆ బాడీ పెంచేస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఇండికేషన్స్ కనీసం వాళ్ళకి కన్సిడరేషన్స్ కూడా లేవంటే ఆశ్చర్యకరంగా లేదు. ఇది ఎక్కడ విడ్డూరం మనకు అర్థం కదా. మరి వీళ్ళ మధ్యలో కోఆర్డినేషనే లేకుండా ప్రజలను ఇష్టం అంటే వీళ్ళకి ఇష్టమే. Hmm. అసలు ప్రభుత్వం నిరసన తెలియజేయాలి కదా, మా కన్సర్న్ లేకుండా రేట్ ఎలా పెంచుతారని. విడ్డూరంగా లేదు. నిన్న ఆక్వా రైతుల నిరసన కనిపించింది, ప్రభుత్వం స్పందన లేదు. సేమ్ సీన్ ఇవాళ కూడా మళ్ళీ విజయవాడ కేంద్రంగా రిపీట్ అవుతుంది. ఇప్పుడు నిరసన ఇప్పుడు డబుల్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. Hmm. ఎందుకంటే ఇవాళ నుంచి డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెరిగిపోయి ఆక్వా రైతులకి విపరీతమైన డీజిల్ పెట్రోల్ లేని వాళ్ళకి పని అవ్వదు. ఈ నిత్యావసర వస్తువుల్లో వాళ్ళ ఫీడ్తో పాటు రేటు కూడా పెరిగింది వాళ్ళకి కన్సర్న్ లేకుండా. Hmm. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఎవరు కాపాడేవాళ్ళు? ప్రభుత్వం మాకు తెలియదంటే డైరెక్ట్ ఆక్వా బోర్డు పెంచింది అన్నారు. పీయూష్ గోయల్కి నేను రిప్రజెంటేషన్ అదే కదా. అవును. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వ కన్సర్న్ లేకుండా బాడీలు డిసైడ్ చేసేస్తున్నాయంటే మరి ఇంక దేనికి ఇక్కడ ప్రభుత్వం? ఇది ప్రజలు ఆలోచించాలి కదా. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాలు ఆక్వా రైతుల్ని కనీస కన్సిడరేషన్స్ కూడా లేకుండా ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజల ప్రభుత్వాలు ఉన్నాయంటే మొన్న అపోజిషన్ పార్టీలు ర్యాలీ చేస్తేనే కానీ మిర్చి రేట్లకి ఉత్తరం రాయలేదు, మామిడికాయ రైతులకి ఉత్తరాలు రాయలేదు, పసుపు రేట్లు లేవు, ఏ నిత్యావసర వస్తువులను తీసుకో ఆఖరికి అరటికాయ రైతులతో సైతం. ఉల్లిపాయ రైతులు అయితే మరి వచ్చినాడు 50,000 అన్నాడు, మరి రేట్ అయింది ఇప్పటికీ దిక్కుదేవనం లేదు. ఈ తీవ్ర ఒడిదుడుకుల్లో ప్రభుత్వం ప్రజల తరఫున నిలబడుతుందా లేకపోతే వాళ్ళ ఏ ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తుందో నాకైతే అర్థమే కావట్లేదు అసలుకి. కేంద్ర ప్రభుత్వం పొదుపు పాటించాలని చెప్పి విదేశాలకు వెళ్ళిపోయాను నరేంద్ర మోడీ వల్ల. పొదుపు పాటిస్తున్నారు కదా మరి ఏపీలో, అందుకనే ఏమని పాటిస్తున్నారు? క్యాబినెట్ మీటింగ్ పెట్టి మరి సూచనలు చేశారు కదా. ఏమనమ్మా ఉన్నోడు కోపడ తినమని, Hmm. ఆడు ఉన్నప్పుడు ఏం తింటాడు పూటుగా తినడం, వాడికి ఎలాగొరగదు సాయంత్రంకి. అసలు ఏమైనా ఆలోచన ఉందా ప్రభుత్వ విధానానికి? గతంలో సమ్మర్లోనూ ఇలాంటి క్రైసిస్లలో అంబళ్ళు సెంటర్లు నెక్స్ట్ ఇలాంటివన్నీ పెట్టేవారు. ఏమైనా అలాంటివి ఏమైనా కనబడుతున్నాయి నీకు? తాగడానికి నీళ్ళ గురించి ఆలోచించాల్సిన పరిస్థితిలో అంబళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇవాళ. ఒకప్పుడు చూశాను కదమ్మా, ఇవన్నీ చూసిన ప్రభుత్వాలే కదా మనం. ఇలాంటి క్రైసిస్లలో ప్రభుత్వం అంబళ్ళు అవి సప్లై చేసి ఇచ్చింది గ్రామాల్లోనూ అట్లలోనూ. అట్లీస్ట్ లేనోడు ఇంకా తిండి లేక అల్లాడిపోకుండా. అలాంటిది ఏదీ లేకుండా జాగ్రత్తలు పాటించండి, బయటికి రావద్దు, కరోనా పాండమిక్ లాగా మేము కూడా ఇప్పుడు లాక్డౌన్లు అనౌన్స్ చేసాం, ఇవే మాకు సొల్యూషన్లు. మనం లాస్ట్ 2 ఇంటర్వ్యూస్లో కూడా ఎండోమెంట్ భూములను ప్రైవేటీకరణ చేయడం కావచ్చు, లేదంటే ఆలయాల నిర్మాణంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టెండర్లు లేకుండా అనే అంశాలపైన మాట్లాడాం. కానీ ఇప్పుడు ఇంకొక వింత పరిస్థితి, సింహాచలం కొండకి గుండు కొట్టేస్తున్నారు. అంతేగా, డాటా సెంటర్ల పేరుతో కొట్టేస్తున్నారు. శబాష్. మరి ఇదే మాట మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అందరినీ ఆడిపోసుకుంటూనే ఉన్నారు కదా. ఋషికొండను గుండు చెక్కేశారు. పర్యావరణం, ఈ పవన్ కళ్యాణ్ అయితే పెద్ద పెద్ద ప్రవచనాలు కదా, పర్యావరణం దాని ఆవశ్యకత, ప్రపంచం సర్వనాశనం అయిపోయింది ఋషికొండ ప్యాలెస్లో. తర్వాత వెళ్ళి సెల్ఫీలు తీసుకున్నారు కదా అందరూ. సముద్రాల ఒడ్డులు ఎందుకు ఎవరమ్మా? కేబుల్లో అవన్నీ అక్కడే కదా నుంచి కదా నెట్వర్కింగ్లో. నేను ఆ కోస్టల్ బే ఎంత ఉంది మనకి? 980 కిలోమీటర్ల ఇది ఉంది విస్తీర్ణం. ఎంతసేపు అక్కడే. అయితే ఇక్కడ ఒక లడ్డూని రాజకీయం చేసి అధికారంలోకి వచ్చిండ్రు అనేది అందరికి ఓపెన్ సీక్రెట్. అంటే ఒక లడ్డు, ఒక తిరుపతి దేవాలయం, వెంకటేశ్వర స్వామి, దీని చుట్టూ మాత్రమే రాజకీయం చూసాం, అది మాత్రమే అపచారంగా కనిపించింది. ఇవాళ ఎండోమెంట్ భూములు ప్రైవేటీకరణ అవుతున్నాయి, అది అపచారం కాదు. సో ఈ రోజు అప్పన్న గుడిని డేటా సెంటర్ల పేరుతో నీళ్లు వస్తే ఎక్కడ పోలేని దుస్థితిలో అప్పన్న ఆలయాన్ని తీసుకొస్తున్నారు. అన్నవరంలో ఎలుకలు తినే ప్రసాదం వీడియోలు వైరల్ అయినా ఇప్పటివరకు ఎవరిపైన చర్యలు లేవు. కొండపైన నాన్ వెజ్ తింటున్నా కూడా అడగని పరిస్థితి. ఇంకా ఘోరం, నిన్న అప్పన్న గుడిలో సింహాచల దేవస్థానంలో మళ్ళీ షేక్తో కలిపడిపోయాడు ఉండి కౌంటింగ్లో. మరి ఆ ఇష్యూస్ ఎందుకు క్లియర్ అప్ అవ్వవు? ఆ ఇష్యూస్ ఎందుకు మాట్లాడరు? తిరుమల సిఐ గారి కేడర్ లాంటి చచ్చిపోయేదాకా నిద్రపోలే కదా. ఇది ఎక్కడ జరుగుతుందమ్మా? నిరంతరం వాటి మీద ఇలాంటి పనులు జరుగుతున్నప్పుడు, దేవుడి కార్యక్రమాల మీద, దేవదేవుడి సన్నిధుల్లోనూ ఇట్లా జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కఠినంగా ఎందుకు ఉండదు? కఠిన చర్యలు ఉంటేనే కదా ఇలాంటి వాటి మీద భయభక్తులతో అమ్మో ప్రభుత్వం చాలా కఠినంగా ఉంది ఇలాంటి విషయంలో అని చెప్పి ఇంకోసారి చేయడానికి భయం పడతారు కదా. ఈ ఫ్రమ్ ద లాస్ట్ 6 months 10 years ఇది 2 సార్లు రిపీట్ అయింది అప్పన్న దేవస్థానంలో డబ్బులు కలియబడిపోవడం.
నువ్వు అన్నట్టు అన్నవరం దేవస్థానం మీద ఇప్పటికీ యాక్షన్ లేదు. లేదు. తిరుమలలో అసలు టికెట్లు సోషల్ మీడియాలో కూడా దొరికే పరిస్థితి. ఫేస్‌బుక్‌లలో కూడా అమ్ముతుంటే కొన్ని మోసపోయే సిచ్యువేషన్స్ వెబ్సైట్లు క్రియేట్ చేసేస్తున్నారు. హ్మ్. మనం ఈ ఆఫీస్‌లోనే మనోడు ఒకడు వెళ్తుంటే హ్మ్. నన్ను ఏదో అడిగాడు. అంటే కొంచెం కష్టంగా ఉంది ఇలా అని ఏదో చెప్తుంటే, ఈ వెబ్సైట్‌లో టికెట్లు దొరుకుతున్నాయి ఎందుకు గాబరా పడతావు అంటే నేను ఆశ్చర్యపోయాను. అరే బాబు ఆల్రెడీ నిన్న 2 మినిట్స్‌లోనే టికెట్లు అన్నీ అయిపోయి క్రాష్ అయిపోయింది అది. హ్మ్. ఎక్కడి నుంచి ఉన్నాయంటే చూడండి సార్ ఎన్ని ఉన్నాయన్నాడు. హ్మ్. చూస్తే అది ఫాల్స్ వెబ్సైట్. అయినా యాక్షన్ లేదు. ఎక్కడుంటది? ఆళ్ళు అంటే చేసే లడ్డు పనులే మాత్రమే పనికిమాలిన యాక్షన్, పనులు. రియాక్షన్ ఉంటదా ప్రభుత్వం? ఈ టీటీడీ చైర్మన్ కొండకు దాపరించింది నుంచి దరిద్రానికి మారిపోయారు. హ్మ్. ఆయన మీదే యాక్షన్ లేదు. ఇంక ఈట్ల మీద ఏం యాక్షన్ ఉంటది? అంచేత ఆ భ్రమల్లో మనం బతికేస్తే అలా వెళ్ళిపోతూ ఉండమే. అందరూ మర్చిపోయారు చూసావా? తిరుమల లడ్డు మర్చిపోయారు. చైర్మన్ చేసిన పనికిమాలిన పని మర్చిపోయారు. హ్యాపీగా గుండు చేయించుకున్న వాళ్ళు గుండు రాసుకొని కిందకి దిగుతున్నారు అంతే. సో, వాళ్ళ ఈ పనులే ఆగలేదు. సో దేవాలయాల ప్రతిష్టలు ఇంకో 3 సంవత్సరాలు అయిపోయే వరకు ఎట్లా ఉంటది? జై శ్రీరామే అన్నిటికీ జై శ్రీరామ్ అనేస్తే సొల్యూషన్ వచ్చేసేది. నీకు ఇంతకన్నా ఇంకా విడ్డూరకరమైన పరిస్థితి తెలుసా? హ్మ్. ఒక్కడికి కూడా టెండర్ పిలవకుండా గ్రీన్ సిగ్నల్ నచ్చినోడికి ఇచ్చే ఇచ్చేసి పరిస్థితి. గుళ్ళు కట్టించేశారు. మొన్న కూడా చెప్పుకున్నారు. మండలాల్లో, గ్రామాల్లో ఉండే ఆ. గతం జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాటికి టెండర్లు పిలవడం దాదాపు 75% కంప్లీట్ అవ్వడం, ఆ టెండర్లను కూడా రద్దు చేయడం ఏది ప్రభుత్వం. చంద్రబాబు గారు ఆయనలో ఎరగొట్టిన అది పెద్ద కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ విషయంలో ఎరగొట్టిన గుళ్ళన్నిటికీ టెండర్లు పిలిచి కదా కొత్త గుళ్ళు కట్టాడు ఆయన. అవును. అవి కనబడవు సో ఇప్పుడు టెండర్లు లేకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదా ఆలయాలకి. అంతే. దానివల్ల ఇబ్బంది ఏంటి? మా కార్యకర్తలు బాగుపడతారు, మిగిలిన వాళ్ళ పోతే మీకెందుకు? మా కాంట్రాక్టర్లు బాగుపడతారు, మిగిలిన వాళ్ళ పోతే మీకెందుకు? ఇది ఒక డిఫరెంట్ డిప్లొమాటిక్ డెమోక్రసీ సొల్యూషన్. తన వాళ్ళని తను ఎలా పరిరక్షించుకోవాలో ఉంది దానికి. తెలియని వాళ్ళు దాంట్లోంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ఉమ్. అంతే. ఒకటి కార్యకర్తలను రక్షించాలంటే ఒకటి తెలుగుదేశం లాంటి పార్టీని నమ్ముకోవాలి. కార్యకర్తల రక్షణ దాంట్లోనే ఉంటుంది ఆర్థికంగానా అన్ని రకాలుగా. కాంగ్రెస్ లో ఉంటే ఉండదా? ఆ కథలు వేరే, అది ముగిసిపోయిన అధ్యాయాలు. అందుకనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరు తెలుగు రాష్ట్రాల్లో నుంచి కూడా ముఖ్య నేతలందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా వస్తారు. ఎప్పుడైనా పనికాహార పథకంలో ఆహారం సక్రమంగా దొరకనప్పుడే కదా జరిగే పరిణామాల మీద చర్చ ఉంటుంది. అలాగే ప్రతి పార్టీలో వాడి స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించినప్పుడే వాడు బ్రహ్మాండంగా బయటకు వస్తాడు. సో అదే కంటిన్యూ అవుతుందా? సో ఈ బయటికి వచ్చే పరిస్థితి కేవలం కాంగ్రెస్ నుంచేనా, లేదంటే మిగతా పార్టీల నుంచి కూడా వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడే ఉందమ్మా, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నాడు కూడా ఆవేశపడ్డు. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో 3 సంవత్సరాల తర్వాత అక్యుములేటెడ్ నాన్సెన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ నియోజకవర్గంలో అనిశ్చితి వాడికి మాత్రం అర్థమవుతుంది. అప్పుడు వాడు తీసుకునే డెసిషన్స్ చాలా డ్రాస్టిక్గా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? దాసరి తప్పులు దండంతో సరి అన్నట్టు వీడు చేసిన పనికిమాలిన పనులన్నీ ఆ పార్టీకి వదిలేసాడు కాబట్టి వీడు శుద్ధపోస అయిపోతాడు. వేరే పార్టీకి నెత్తికి దాపరించాడు కాబట్టి ఆ పార్టీ ఎజెండాతో ముందుకెళ్ళిపోవడానికి వీడికి వెసులుబాటు వస్తుంది. అదే సక్సెస్ ఆఫ్ ఆల్ పొలిటికల్ లీడర్స్ ఇవాళ దాకా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.